హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 37 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండి అడ్డాకల్ మండల కేంద్రానికి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న పెద్దమునగల్చేడ్ గ్రామంలోని శివాలయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పెద్దమునగల్చేడ్ గ్రామంలో ఉన్న శివాలయం పంట పొలాల మధ్యలో ఉంది. ఈ శివాలయానికి ఆలయ ప్రాంగణంలో మనము నవగ్రహ దేవతల్ని చూడవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో నూతనంగా ప్రతిష్ఠించిన ధ్వజస్తంభాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్న ఈ ఆలయం శివాలయం కావడం వల్ల శివలింగానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుని మనం చూడవచ్చు. ఆలయానికి ఇరువైపులా పురాతనమైన రాతి విగ్రహాల్ని మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్న రాతి విగ్రహాల్ని మనం పరిశీలిస్తే ఒక రాతి విగ్రహంలో నందీశ్వరుడు, మరో రాతి విగ్రహంలో విఘ్నేశ్వరుడు, మరో విగ్రహం విష్ణుమూర్తి దశావతారాలకు సంబంధించిన విగ్రహంగా మనకి కనబడుతున్నాయి. మరోవైపు ఉన్న విగ్రహాన్ని పరిశీలిస్తే ఒక విగ్రహం మహిషాసుర వర్ధిని విగ్రహాన్ని పోలి ఉంది, మరొక విగ్రహమేమో వినాయకుడి విగ్రహం. ఇక్కడ ఉన్న ఈ విగ్రహాలు కాకతీయుల కాలం నాటి విగ్రహాలు. ఈ మహిషాసుర వర్ధిని లాంటి విగ్రహాన్ని మనం భూత్పూర్లో ఉన్న శివాలయంలో కూడా చూడవచ్చు. ఇక్కడ ఉన్న ఈ విగ్రహాల ఆధారంగా ఇక్కడ ఉన్న ఈ ఆలయం కూడా దాదాపు 13వ శతాబ్దానికి సంబంధించిన ఆలయంగా మనము నిర్ధారించుకోవచ్చు. ప్రధాన ఆలయ ద్వారాన్ని మనం పరిశీలిస్తే ఆలయానికి దిగువ భాగంలో ఉన్న 2 దేవతామూర్తుల విగ్రహాలు మనము అడ్డాకల్లో ఉన్న శివాలయంలో కూడా చూసినట్లు మనకు గుర్తుకొస్తుంది.
ఈ శివాలయంలో కూడా అడ్డాకొల్లో ఉన్న శివాలయంలో మాదిరిగా పానవట్టం వృత్తాకారంలో ఉంది. అడ్డాకల్లో ఉన్న శివాలయానికి పెద్ద మునిగల్చేడు గ్రామంలో ఉన్న శివాలయానికి సంబంధించిన విషయాన్ని మనం పరిశీలిస్తే అక్కడ ఇక్కడ ఉన్న శివలింగ పానవట్టాలు వృత్తాకారంలో ఉండడం, అదేవిధంగా పైకప్పు భాగం కూడా ఒకే విధంగా ఉండడం వల్ల ఈ రెండు ఆలయాలు కాకతీయుల కాలం నాటి ఆలయాలుగా మనము నిర్ధారించుకోవచ్చు. ఈ ఆలయానికి సంబంధించిన ప్రధాన ద్వారం కింది భాగం, అదేవిధంగా నిర్మాణ శైలి శిల్పకళ అడ్డాకల్లో ఉన్న శివాలయానికి దగ్గరగా ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన నిలువు స్తంభాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ పైభాగంలో ఉన్న అడ్డు స్తంభం వేరే విధంగా ఉంది. బహుశా ఈ ఆలయాన్ని పునర్నిర్మించే సమయంలో పై ఉన్న అడ్డు స్తంభాన్ని మార్చి ఉండవచ్చు. ఈ ఆలయాన్ని బయటి వైపు నుండి పరిశీలిస్తే రాతితో నిర్మించబడిన ఆలయంలా కనబడుతుంది. కాకపోతే ఈ ఆలయ నిర్మాణం 1980 నుంచి 1990 మధ్య జరిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతే పురాతన ఆలయానికి సంబంధించిన ఆనవాళ్ళని కొనసాగిస్తూనే మళ్ళీ ఈ ఆలయాన్ని పునర్నిర్మించి ఉండవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలోని నాగదేవత విగ్రహాన్ని మనం చూడవచ్చు. ఈ ఆలయానికి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ ఆలయానికి బయటి వైపు మనకి ఒక తేదీ కనబడుతుంది. ఆ తేదీ 5వ తారీఖు 3వ నెల 1991 సంవత్సరం. బహుశా ఆ తేదీ నాడు ఈ ఆలయాన్ని పునర్ప్రారంభించి ఉండవచ్చు. ఈ ఆలయానికి పైభాగంలో ఉన్న చిన్న శివలింగాల్ని మనం చూడవచ్చు. మీ గ్రామాల్లో కూడా ఇటువంటి ప్రాచీన ఆలయాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.
జై హింద్, వందే మాతరం.